నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేధింపులకు మూల్యం. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమన్న శైలజానాథ్. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని హితవు పలికిన మాజీ మంత్రి. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదన్న ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో పాలన పడకేసిందని మండిపాటు. జనాన్ని భయపెట్టిన వాళ్లు జనసేనలోకి చేరిక. పార్టీ కండువాలు కప్పిన విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణ. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లి ఆల్ ఇండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టమా అని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదంటే ఎలా అని చంద్రబాబుని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శైలజానాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందన్నారు. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోందని వివరించారు. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. మా అంచనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు. మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం, అంతే అవసరం వచ్చింది కాబట్టి. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క రియాక్షన్స్ కానీ, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కేవలం అంకెల గారడి, మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం వచ్చి అనేకమైన స్క్రోలింగ్స్ కానీ, లేకపోతే వాటిని ఏదో అంటారు, ఎస్ఎం భాషలు, సోషల్ మీడియా భాషలు ఏదంటారు, వాటిని ట్రోల్స్ని, అవి కూడా చూడండి. అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ, అన్యాయమైన భావజాలం కానీ, దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పి ఒకసారి క్లాస్ తీసుకోండి. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే మీ దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పాలన పడకేసిందని అన్నారు. వ్యవస్థల మీద అవగాహన లేకపోవడం మూలంగా సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని అన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రులు తన మాటలను వినడం లేదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారని అన్నారు. మామునూరు ఎయిర్పోర్టుతో కాంగ్రెస్కు ఎటువంటి సంబంధం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కనున్న మీద పడి ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టింది. నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు. ప్రజల దృష్టిని, ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి.
ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనవి అని చెప్పుకుంటున్నారు. ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. జనాన్ని బెదిరించి భయపెట్టిన వాళ్ళు జనసేనలోకి చేరుతున్నారా? పార్టీకి ఉన్న మంచి పేరును నిలబెట్టే మాట ఎలా ఉన్నా ప్రజలు చీకొడుతున్న వాళ్లను పార్టీలోకి సాదరంగా తీసుకురావడం ఏంటి? విశాఖలో జరిగిన ఒక పరిణామం సామాన్య ప్రజలను కంగు తినేలా చేసింది. జనసేన పార్టీలో కూడా ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపడుతున్నారు. అదేంటో మీరే చూడండి. వీధిలో ఆడవాళ్ల చేత చీవాట్లు తిన్న ఇతగాడు జనసేన పార్టీలోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. నడి రోడ్డుపై మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఇతగాడి ఆగడాలు భరించలేని మహిళలు ఇటీవల తిరగబడిన దృశ్యాలు ఇవి. గ్రేటర్ విశాఖ 32వ వార్డు అల్లీపురం చలవతోట ప్రాంతంలో ఉంటున్న కొండలరావు ఆగడాలను స్థానిక మహిళలు భరించలేక జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజుతో మొరపెట్టుకున్నారు. రోడ్డును తన సొంత జాగీరులా మార్చుకొని ఎవరిని తిరగకుండా ఆంక్షలు పెడుతున్నాడని ఇక్కడ మహిళల ఆవేదన. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇక్కడ స్థానికంగానే ఉంటున్నాము. అయితే మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఏంటంటే ముందుసారి మాకు ఇలాగే జరిగిందండి. గొడవలు అవి అయినప్పుడు ఆయన బ్లేమ్ చేసి మాట్లాడడం అవన్నీ జరిగాయి. మీరు రోడ్డు మీద పెడుతున్న బళ్ళు కూడా తీసిమని మమ్మల్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే తీసిమని మగోళ్ళకి కూడా వార్నింగ్లు ఇమ్మని మాకు చెప్పారు. అయితే నేను చెప్పనండి, మీరే చెప్పుకోండి ఆ విషయం అనేసానని నేను చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల నుండి ఏం చేస్తున్నారంటే మగోళ్ళు లేని టైంలో నేను బయట గిన్నెలు అవి తోముకున్నప్పుడు ఏంటి నోటుకొచ్చిన మాటలు తిట్టడం, అన్నీ నువ్వు బయట చేస్తున్నావు, సంసారం ఒకటే లోపల చేస్తున్నావు అని అసభ్యంగా మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడండి. చేసింది కాక మా ఇంట్లోని మా అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళు ఇద్దరునా, వాళ్ళకి ఏదైనా అయితే ఎవరి బాధ్యత వాళ్ళ మీదకి రావడం, వాళ్ళ తలుపులు అవి నేమొచ్చి కొట్టడం, డోర్లు అవి తన్నేయడం, నోటుకొచ్చిన మాటలు మమ్మల్ని ఆడుతున్నారండి. ఆ గుట్కా వ్యాపారం అవన్నీ చేయడం, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అసభ్యంగా చూడడం, మనుషులు కాసి మా పని మా ఇంటి ముందు మేము చేసుకున్న పని చేసుకోవద్దు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో విషయం తెలుసుకునేందుకు వచ్చిన స్థానిక కార్పొరేటర్ పై కూడా ఇతగాడి ప్రవర్తన ఎలా ఉందో చూడండి. సీన్ కట్ చేస్తే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఇతడు అత్యంత ఆప్తుడైపోయాడు. అనుకున్నదే తడవుగా రివర్స్ లో ఎమ్మెల్యేకు సాలువా కప్పి జనసేన పార్టీలోకి చేరిపోయాడు. అదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. కొండలరావుతో పాటు అతని అనుచరులు కూడా ఎందుకైనా మంచిదని జనసేన తీర్థం పుచ్చుకొని మంచివాళ్లైపోయారు. కొండలరావు గురించి ఎమ్మెల్యే వంశీ గురించి కొండలరావులు ఒకరికొకరు పొగుడుకుంటూ అమాయక జనానికి ఆశ్చర్యాన్ని కలిగించారు. జనసేన పార్టీకి కొండలరావు అవసరం ఏంటో బేతాల ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ
కొంచెం పెద్ద సమస్య అనిపించిన చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిష్కరించేటట్టు మీకు ఉడతా సాయంగా నేను ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు చేరిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దగ్గర ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పైన దాని కృతజ్ఞత తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా అది త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖను ఉంచడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఋషికొండకు లభించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దు కావడానికి వైసీపీ పాలనలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా ఏపీ పర్యాటక శాఖలో గతంలో అవినీతికి పాల్పడ్డ అధికారులే ఇప్పటికీ కొనసాగడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఋషికొండను తవ్వి ప్యాలెస్ నిర్మించడం, సామాన్యులకు బీచ్ లో ప్రవేశించే అవకాశం లేకపోవడం వల్ల పర్యాటక రంగ ప్రతిష్ట దెబ్బతిందన్నారు. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా కోల్పోవడం బాధాకరమన్నారు. వైసీపీ నేతల కబంధ హస్తాల్లో పర్యాటక శాఖ ఆస్తులు మగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. వుడా పార్క్ వద్ద ఉన్న స్థలంలో లైట్ హౌస్ ను తీసేసి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం బాధాకరమన్నారు. అవినీతికి పాల్పడ్డ పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణను ఆర్డీఓగా నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రతిపాదనలు పంపించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించడం, 7 కోట్ల రూపాయలు కేవలం ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ కోసం నిధులు వెచ్చించడం, 600 మీటర్ల ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్లో అనేకమైనటువంటి వాళ్ళ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో, డెన్మార్క్ చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కింద అప్పటి 2018లో ప్రతిపాదనలు ఏదైతే పంపించారో 2020 నుంచి కూడా 25 సంవత్సరాలుగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఋషికొండ బీచ్ ఏదైతే ఉందో, ఋషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇప్పుడు 2 రోజుల క్రితం మేము రద్దు చేయబోతున్నాము, రద్దు చేస్తున్నామని వాళ్ళు సాక్షాత్తు ఏపీ టూరిజం వాళ్ళకి మెయిల్ పంపించడం, అక్కడ ఉన్నటువంటి ఫ్లాగుల్ని కిందకి దించేయడం, ఇంత పెద్ద ఎత్తున ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు కాబోవడానికి గల కారణం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ని పూర్తిగా వీళ్ళు నాశనం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత 4 ఏళ్లుగా మేము అధికారుల దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. బ్లూ ఫ్లాగ్ బీచ్లో మౌలిక వసతులు, వాటి యొక్క నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ఏదైతే వ్యర్థాలు ఉండాలో
ఆ వ్యర్థాలు పూర్తిగా తొలగించాలో, ఆ ప్రాంతంలో నీట్గా వాటర్ని, ఎటువంటి అపరిశుభ్రత లేనటువంటి నీరుని సముద్రంలోకి వెళ్ళనీయకుండా కాపాడుకోవాలో, వాష్రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి శునకాలు గట్ట రాకుండా ఉండడం కానీ, సీసీ కెమెరాలు పెట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ ఏదైతే నిర్మించుకున్నాడో ఆ ప్యాలెస్ చుట్టూ ఎవరు రాకూడదని చెప్పి బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా విధ్వంసం చేసి పడేసిన క్రమంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయ్యేటువంటి ప్రమాదం వాటిల్లింది. పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ ఆశయాలు నచ్చి జనసేనలోకి చేరానని ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు తెలిపారు. విశాఖపట్నం 32వ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కొండలరావుకి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొండలరావుతో పాటు సుమారు 500 మంది స్థానికులు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ మీద అభిమానంతో సేవ చేయాలనే దృక్పథంతో కొండలరావు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తెలుగు అర్జున్, నాయుడు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొండలరావు గారిని బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని, ఆయనతో పాటు జాయిన్ అయిన మా సోదరులందరికీ పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి మేము లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని సిఐటియు కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీడి రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జీడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కె మోహన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. జీడి తోటల పెంపకంపై ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరాంధ్ర జీడి రైతులకు సానుకూలంగా తీర్మానం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర విజ్ఞప్తి చేశారు. కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈవేళ జీడి పంట మన దేశంలో 16 రాష్ట్రాల్లో పండుతుంటే మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఈ పంట 3.5 లక్షల ఎకరాల్లో పండుతోంది. ఇది దేశంలో పండినటువంటి పంటలో 2వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటి పంటని రాష్ట్ర ప్రభుత్వం పక్కకు నెట్టేసి ఆ పంట తాలూకా ప్రాధాన్యతను తగ్గించి ఆ పండించినటువంటి రైతులకి ఏ రకమైనటువంటి సహాయం కూడా అందించకుండా ఈవేళ విడిచిపెట్టమైనటువంటిది జరుగుతున్నది. ఈవేళ తీర ప్రాంతమైనటువంటి ఉద్దానం, సముద్ర తీర ప్రాంతం ఉద్దానంలోనూ, అలాగే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతంలోనూ విస్తారంగా ఈ పంట పండడమే కాదు, ప్రజల తాలూగా ప్రధాన జీవనాధారమైనటువంటి పంటగా ఈ పంట ఉంది.
ఒక్క పలాసలోనే 420 జీడి పరిశ్రమలు ఉన్నాయి. దాంట్లో 1,00,000 మందికి పైగా ఈవేళ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పండించినటువంటి రైతులకి ఆ పంట పండించడం ద్వారా గిట్టుబాటు అవ్వాలి. గిట్టుబాటు అవ్వాలంటే గిట్టుబాటు అయ్యే విధంగా ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఈవేళ చాలా పంటలకి ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, కానీ జీడి పంటకు మాత్రం ధర ప్రకటించడం లేదు. దానివలన రైతులు పండించే సమయంలో జీడి పిక్కలు 80 కేజీలు బస్తా 7,500, 8,000 అవుతుంది. రైతుల నుండి వ్యాపారులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ సంవత్సరం 14,500 వరకు ధర పలికింది. కానీ జీడిపప్పు ధర మాత్రం తగ్గడం లేదు, యథాతథంగా ఉంటుంది, లేదా 50, 100 పెరుగుతుంది. జీడి పంట కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాలా. కేరళ రాష్ట్రంలాగే మన రాష్ట్రంలో కూడా జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీడి పంట అభివృద్ధికి, అలాగే జీడి పరిశ్రమ అభివృద్ధికి, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మర్రాపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రభుత్వం 16,000 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా, అలాగే ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలకి ఈ అంశం మీద గిరిజన రైతులకి సరైన ధర లేక నష్టపోతున్నారు, గిట్టుబాటు కాకుండా ఒక రకంగా ప్రభుత్వమే అంతకుముందు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల్ని జీడి తోటలు పెంచండి అని చెప్పి ప్రోత్సహించింది. దానివల్లనే మొత్తంగా చూసుకుంటే అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు 11 జిల్లాల్లో ఈ 3,30,000 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. ఈ పండించిన రైతులు కూడా గిరిజనులు, దళితులు, పేదలే. ఇట్లాంటి వాళ్ళ పేదలకి ప్రభుత్వం సపోర్టింగ్గా లేకపోతే వ్యాపారులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. 200కి అమ్మవలసిన పిక్కలు కేజీకి ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయల లోపే ధర ఇస్తున్నారు. వీళ్ళు బస్తాల వరకు నిలవేసి అమ్మే స్థితి రైతులకు లేదు. ఇవాళ కేరళ కానీ మహారాష్ట్ర కానీ చూసుకుంటే ఎకరంలో 12 క్వింటాలు 8 క్వింటాలు పైన వస్తున్నాయి దిగుబడులు. అంటే మంచి వెరైటీని విత్తనాన్ని రైతులకు ఇచ్చి దాని మెన్యూర్స్ కానీ ఇతరత్ర సేద్యపు తోడ్పాటు కానీ ప్రభుత్వం నిండి ఉంది. కానీ మన రాష్ట్రంలో అదేమీ లేదు. దానివల్ల దిగుబడి మన రాష్ట్రంలో సరాసరి చూసుకుంటే 4 క్వింటాల్లో వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మంచి విత్తనాలని సప్లై చేసి ఆ సేద్యపు సహాయక విస్తరణ ఏర్పాట్లు చేస్తే దిగుబడులు కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అట్లాగా దిగుబడులు పెంచడానికి తోడ్పడాలి. సరైన మార్కెట్ అందించడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన్యం జిల్లా, పాడేరు, అలాగే సీతంపేట ఈ ప్రాంతం అంతా కూడా అపారమైన సహజ వనరులు. ఇందులో భాగంగానే ఈ జీడి పంట. ఈ ఒకవైపు ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ కాఫీ అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఈ జీడి కూడా ఆర్గానిక్ జీడే. ఇది ఇంటర్నేషనల్గా మంచి మార్కెట్ ఉంటుంది. ఈ పండించే ఆదివాసులు కొండలకి ఎక్కి వాళ్ళు చాలా కష్టపడి ఈ పంటలు పండిస్తున్నా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం అనేది చాలా మోసకరం. ఈ జీడి మామిళ్ళు కూడా ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో వీళ్ళకి విత్తనాలు ఇవ్వాలి, మొక్కలు ఇవ్వాలి. అలాగే ఆ తోటల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలు సాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ జీడి రైతుల సమస్యల మీద అసెంబ్లీలో వెంటనే మాట్లాడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘానికి కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన గిరిజన మంత్రికి కూడా ఈ సమస్యల మీద వెంటనే మీరు స్పందించాలి, న్యాయం చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఈ నెల 17వ తారీఖున అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో ధర్నాలు చేసి ఈ జీడి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, జీడి రైతులు ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతం జీడి రైతులు సుమారు 1,00,000 మంది పైనే ఆదివాసులు, మిగతా పేదలంతా కూడా ఆధారపడి జీవిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భూమి పూజ నిర్వహించారు. సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎస్బీ వెంచర్స్ లో జరిగిన భూమి పూజలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన సభా నిర్వహణ, తీరుతెన్నులు ఏర్పాట్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీన పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. చిత్రాడ దగ్గర పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు పనులు శ్రీకారం చేసి చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వీర మహిళలు, మా స్థానిక నాయకులు, పిఠాపురం సంబంధించిన కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ 14 రోజులు కూడా పనులు సజావుగా జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నానికి, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వచనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం ప్రజల కోసం వాళ్ళు కష్టపడి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో దాన్ని ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మేము కూడా మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేసుకుని ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇవాళ ఉదయం కాకినాడలో 14వ తేదీ అంటే ఈ నెల మార్చి 14వ తేదీ జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభ, అలాగే దాన్ని ఒక విజయోత్సవ సభగా కూడా చేస్తున్నాం. ఏ విధంగా జరుపుకోవాలా, దాని యొక్క మనం ఏ విధంగా సన్నాహాలు చేసుకోవాలి అనే దాని మీద మీటింగ్ ఉదయం జరిగింది. కాకినాడలో పెద్దలందరూ మాట్లాడారు. రాజన్న మనోహర్ గారు, దుర్గేష్ గారు, అలాగే ఎల్ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ ఎల్ప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. మొత్తం ఈ సభని చాలా ఒక పండుగ వాతావరణంలో పిఠాపురంలో జరుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా అసలు పిఠాపురం అంటేనే ఒక ఎమోషన్. పిఠాపురం పేరు చెప్పగానే మా అందరికి కూడా ఒక రకమైన ఉత్సాహం, ఒక ఆనందం కలుగుతుంది. ఇక్కడ జనాలు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఏదైతే చేశారో ఎలక్షన్స్లో కానీ, ఆ తర్వాత ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతారో వాళ్ళు కూడా ఇక్కడ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక కమిటీ, రిసెప్షన్ కమిటీ ఉన్న 200, 300 కాదు, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క వాడ కూడా ఒక రిసెప్షన్ కమిటీలాగా తయారయ్యి పిఠాపురం వచ్చే జనాలందరినీ మేము స్వాగతిస్తాం. అందరూ కూడా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎట్లా చూసుకుంటాం, ఆ విధంగా అందరినీ చూసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ మహాసభను జరుపుకుంటామని చెప్పి చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అని చెప్పి దాన్ని మొదలు పెడతారు. అక్కడి నుంచి ఇంకా పనులు ఊపందుకుంటే ఖచ్చితంగా కూడా చాలా పెద్ద లెవెల్లో ఈ సభ జరగబోతున్నది. కళ్యాణ్ గారు 10 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసి అధికారంలో ఒక విశేషమైన అంటే హిస్టారిక్ విక్టరీ, 21 సీట్లకి 20 సీట్లు, అలాగే 2 ఎంపీలకి 2 ఎంపీ సీట్లు గెలిచి ఆ తర్వాత మనం రాబోయే కాలంలో మన పార్టీని ఏ విధంగా నడుపుకోవాలా, మన పార్టీ యొక్క ఏ విధంగా ముందరికి వెళ్తాము, ఎట్లా దీన్ని పార్టీని డెవలప్ చేసుకుంటూ పోతాం రాబోయే దశాబ్ద కాలంలో అనే దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు, దిశానిర్దేశం ఇస్తారని చెప్పి కూడా ఎదురు చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ సభ చాలా ఒక పండుగ తరుణాలు, ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేసుకుని ఒక పిక్నిక్ లాగా చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా వెనక్కి పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఇరిగేషన్ కు సంబంధించిన ముత్యాలమ్మ చెరువులో నీరు అడుగంటడంతో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలియగానే రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు చెరువు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల జరిగిన ఇరిగేషన్ మీటింగ్ లో ఎమ్మెల్యే నెహ్రూ ఈ చెరువులో పూడికలు తీస్తే జీవనోపాధి ఎంతో మెరుగుపడుతుందని చెప్పారని అడబాల గుర్తు చేశారు. సంవత్సరం నుంచి అనేక అప్పులు చేసి చేపలను పెంచుకుంటే ఎండ తీవ్రతతో నీరు అడుగంటిపోవడం వల్ల చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు వాపోతున్నారు. 5-6 టన్నుల చేపలు చనిపోవడంతో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.